బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ కార్మిక సంఘాలు బంద్కు దిగాయి. 10కి పైగా కార్మిక రైతు సంఘాలు ఈ బంద్కు మద్దతు తెలిపాయి. కార్మిక రైతు వ్యతిరేక విధానాలు కేంద్రం ఆరోపిస్తుందని ఆరోపించిన కార్మిక సంఘాలు కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపాయి. సమ్మెలో సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా కూడా ఈ నిరసన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్ కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా, రవాణా, విద్యుత్, బొగ్గు, గ్యాస్ వంటి కీలక రంగాల్లో సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని, బీమా రంగంలో 100% ఎఫ్డీఐను అనుమతించడాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆసుపత్రులు, అంబులెన్స్లు, ఫార్మసీలు, పాలు వంటి అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రైవేటు కార్యాలయాలు, ఐటీ కంపెనీలు, పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పనిచేసే అవకాశం ఉంది.